యేసయ్య నామంలో వందనములు. ఈ దినం దేవుని వాక్యం ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. నీకు ఆరోగ్యము కలుగు చేసెదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. మరి ఈ మాట ఇర్మియా గ్రంథంలో వ్రాయబడి ఉన్న సందర్భం ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలు వారి యొక్క పాపమును బట్టి, పాపం అనే ఆ వ్యాధిని బట్టి దేవుడు మరి ఆరోగ్యము కలుగ చేస్తాను అంటున్నాడు. మరి అలాగే గాయపరిచి ఉన్నాను, శిక్ష వేసి ఉన్నాను, ఆ శిక్ష నుంచి మీకు విడుదలనిస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అంతేకాదు ఈ దినమున నువ్వు అనారోగ్య పరిస్థితిలో ఉన్నావా, మరణకరమైన రోగంతో బాధపడుతూ ఉన్నావా, దేవుడు చెప్తున్నాడు నీకు ఆరోగ్యం కలుగ చేస్తానంటున్నాడు, నీ గాయము మాన్పుతానంటున్నాడు. నీ హృదయమునకు గాయములైన స్థితిలో ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డ? నీకున్న సమస్యలు, ఇబ్బందులు, నీ గాయపడిన నీ హృదయాన్ని స్వస్థపరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఆయన మాట మీద విశ్వాసం ఉంచితే, నమ్మిన నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమన్న యేసయ్య మాటని జ్ఞాపకం చేసుకో. మరి అట్టి కృప, మరి అట్టి ఆరోగ్యము, అటు స్వస్థత దేవుడు కలుగ చేసి మిమ్మల్ని తన కృపలో భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.